అందరికీ నమస్తే అండి. మరి పార్టీ ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారో, లేదా వాళ్ళ నోటి దూల కొద్దీ వాళ్ళు పర్సనల్ డీ కొద్దీ వాళ్ళు మాట్లాడుతున్నారో తెలియదు కానీ, కుటుంబ వ్యవహారాలు కోర్టుకు వెళ్ళిన తర్వాత దాన్ని బజార్కి ఇచ్చేలా మాట్లాడడం అనవసరం. మీడియాలో వార్తలు వస్తాయి, మీడియా పని మీడియా చేస్తుంది. విజయమ్మ గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు. విజయమ్మ గారు బయట వ్యక్తి కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి కన్నతల్లే కదా. విజయమ్మ గారికి రాష్ట్ర రాజకీయాల మీద ఐడియా ఉంది కదా. విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి గారి రాజకీయ జీవితం మొత్తం కల్లారా చూశారు కదా. చంద్రబాబు గారితో రాజశేఖర రెడ్డి గారి సుదీర్ఘ రాజకీయ శత్రుత్వాన్ని అండ్ ఆ వైరిని దగ్గరుండి చూశారు కదా. అలా చూసినామే చంద్రబాబు గారితో ఎందుకు చేతులు కలుపుతారు? స్వతహాగా తన కొడుకుకి వ్యతిరేకంగా ఎందుకు చేతులు కలుపుతారు? ఆ మాత్రం బుద్ధి ఉండక్కర్లేదా? కన్నతల్లి మీద అటువంటి ఆరోపణ అవసరమా? ఏదో నోరుంది కదా అని ఏది పడితే అది వాగేయడమేనా? మేబీ పార్టీయే స్క్రిప్ట్ ఇస్తుందేమో అనుకుంటున్నా. సాక్షిలో కూడా అలాగే రాస్తున్నారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ మీద కంట్రోల్ లేదేమో పార్టీ మీద కంట్రోల్ లేదేమో జగన్మోహన్ రెడ్డి గారికి. ఒకవేళ పార్టీ మీద కంట్రోల్ ఉంటే ఇలా మాట్లాడినెవరు పార్టీ నాయకుల చేత? లేదా ఈ తల్లి అనే ఎమోషన్స్ కూడా ఇంకా లేవేమో. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖాయం. ఒకటి, పార్టీ మీద కంట్రోల్ ఆయనకు లేకుండా ఉండాలి. పార్టీ మీద కంట్రోల్లో ఉంటే తన తల్లి మీద ఇటువంటి ఆరోపణలు చేయనివ్వరు నాయకుల చేత. అరే మీరు ఊరుకోండి, వాళ్ళు రాస్తున్నారు కదా, మేము కోర్టులో తేల్చుకుంటాం, నా గురించి లెటర్ రిలీజ్ చేసింది నా కన్న తల్లి, ఇది మా ఫ్యామిలీ పరమైన అంశం, మేము ఎన్సీఎల్టీలో విషయం ఉంది, మా ఆస్తుల విషయం కోర్టు చెప్తుంది, కోర్టు చెప్పిన తర్వాత నిజమేంటో జనాలకు తెలుస్తుంది, సో ఆమె ఒక లెటర్ రాశారు కదా అని చెప్పి ఇమీడియట్గా మీరు ఎవరు రెస్పాండ్ అవ్వద్దు అని ఆయన పార్టీ నాయకులకు ఒక ఆదేశాలు ఇవ్వాలి. ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏంటి? తల్లి మీద ఆ ఎమోషన్, ఆ రిలేషన్, ఆ కనెక్షన్ ఏమైనా మిస్ అయిందేమో. మిస్ అయ్యి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి నిజం. ఈ రెండిట్లో ఏది నిజమైనా జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూరే. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక నాయకుడిగా, ఒక ప్రజానాయకుడిగా గుర్తించడం కూడా అనవసరం. ఈ రెండిట్లో ఏది నిజమైనా. తన తల్లి గురించి అలా మాట్లాడుతుంటే అంటే చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలపాల్సిన అవసరం విజయమ్మ గారికి ఏముంది? ఆమె చూడాల్సిన రాజభోగాల, ఆమె చూడాలని డబ్బా? ఏమిస్తారు చంద్రబాబు గారు? డబ్బు ఇస్తారా? ఏమైనా ప్రభుత్వంలో పదవి ఇస్తారా? లేదా ఇంకేమైనా ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆమె ఎందుకు చేతులు కలపాలి? అసలు షర్మిల గారికైనా ఏం అవసరం చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలపాల్సిన అవసరం? ప్యూర్లీ అక్కడ జరుగుతున్నది కళ్ళెదురుగా కనిపిస్తుంది. విజయమ్మ గారికి తెలుసు కదా, ఆ కుటుంబానికి అంత సంపద ఎలా వచ్చిందో, ఆస్తులు ఎలా వచ్చాయో, జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు ఎలా వచ్చాయో విజయమ్మ గారికి తెలుసు కదా. ఆమె స్వహస్తాలతో పైగా నోటరీ చేయించి మరి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అంటే, బహిరంగ లేఖ రిలీజ్ చేశారంటే అర్థం ఏంటి? నోటరీ చేయించారు అంటే దీస్ ఆర్ లీగల్, ఇందులో వచ్చిన ప్రతి పదం వాస్తవమే, ప్రతి అక్షరం నిజమే అని నిర్ధారించినట్టు నోటరీ చేయించి రిలీజ్ చేశారు అంటే దాని అర్థం అది. అంత కాన్ఫిడెంట్గా, అంత పకడ్బందీగా ఆమె ఒక బహిరంగ లేఖ రిలీజ్ చేసిన తర్వాత కూడా దాని మీద ఆ లేఖ మీద పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం తప్పు. నిజంగా వైసీపీని ఆ నాయకులే పాతాళంలోకి తొక్కేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా పార్టీ మీద కంట్రోల్ ఉంటే ఈ వ్యవహారాన్ని మాట్లాడకపోవడం మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో మీడియాలు కానీ, రాజకీయం కానీ ఎంత వరస్ట్గా ఉందో అందరికీ తెలుసు. వీళ్ళు ఒక మాట అంటే అవతల రెండు అంటారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి అంటే విజయమ్మ గారిని ఉద్దేశించి ఆ నాయకులు ఏం మాట్లాడినా ఖచ్చితంగా దానికి రివర్స్ కౌంటర్స్ వస్తాయి. అలా వచ్చినప్పుడు ఎవరు తలదించుకోవాలి? అయితే తల్లి తలదించుకోవాలి, లేదా ఈ కొడుకు తలదించుకోవాలి. ఈ ఇద్దరిలో ఎవరు తలదించుకున్నా సరే కొడుకుదే కదా బాధ్యత. అంటే కుటుంబ పెద్ద జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఆ కుటుంబానికి సంబంధించిన ఒక వ్యవహారం బయటకు వచ్చినప్పుడు దాన్ని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత ఆయనదే కదా. అలా కాకుండా ఇంకా రోడ్డు మీద పెట్టి విమర్శించి, ఆరోపించి చంద్రబాబు నాయుడు గారి మనిషి, చంద్రబాబు నాయుడు గారు ఏజెంటు ఇలా మాట్లాడటం కరెక్టా? సో అది పూర్తిగా ఫెయిల్యూర్ అనమాట. అంటే నేను మళ్ళీ చెప్తున్నా, పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారికి కంట్రోల్ లేదేమో. ఆయనకి సంబంధం లేకుండా, ఆయనకు తెలియకుండా ఎవరో పార్టీ ఆఫీసు నుంచి ఎవరో సంథింగ్ ఆయన క్వార్టరీలో ఎవరో ఈ నాయకులకి, పార్టీ నాయకులకి ఒక స్క్రిప్ట్ ఇచ్చి అండ్ సాక్షి మీడియాకు కూడా ఒక స్క్రిప్ట్ ఇచ్చి వేయిస్తున్నారేమో. సో అది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా నష్టం. ఒకటి మాత్రం నిజం, వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా, ఎమోషనల్గా అభిమానించే కార్యకర్తలు లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళకు వైఎస్ ఫ్యామిలీ అన్నా ఇష్టమే, షర్మిల గారన్నా ఇష్టమే, విజయమ్మ గారన్నా ఇష్టమే, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకునే వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళందరి మనోభావాలు దెబ్బతింటాయిగా.
ఇప్పుడు వ్యవహారాలు రోడ్డు మీద పడితే ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండక్కర్లేదా, ఆ మాత్రం బుద్ధి ఉండక్కర్లేదా? వదిలేయచ్చుగా. తల్లి కొడుకులు కోర్టులో పడతారు, కోర్టులో న్యాయం వస్తుంది, న్యాయం గెలుస్తుంది, అప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం, అప్పుడు మాట్లాడదామని వదిలేయచ్చుగా. వదలట్లా. తల్లి విషయంలో కూడా రాజకీయాలు, తల్లి విషయంలో కూడా ఈగో. థ్యాంక్ యూ.